ఢిల్లీలో 2 లక్షల మందికి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయట. 2 లక్షల మందికి. ఎయిర్ పొల్యూషన్తో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. 3 సంవత్సరాల్లో 2 లక్షలకు పైగా తీవ్ర శ్వాసకోశ కేసులు నమోదవుతున్నాయి. 2022-24 మధ్య 6 ఆసుపత్రుల్లో ఈ కేసులు రికార్డ్ అయినట్టు కేంద్రం వెల్లడించింది. ఎంత ఘోరమైన రికార్డు ఒక్కసారి ఆలోచించండి. రేపు హైదరాబాద్కి ఈ పరిస్థితి రాబోతున్నది. వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే ఈ పాలకులు పర్యావరణం మీద, ప్రకృతి మీద దృష్టి పెట్టట్లే. ప్రజలు కూడా అడుగుతలేరు. అది మన ఎజెండా కాదు అని మనం ఫీల్ అవుతున్నాం. అందుకే చెట్లు కొట్టేస్తున్నారు, గుట్టలు తొలిచేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేస్తున్నారు, 111 జీవోని ఎత్తేయాలనే ప్లాన్లు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఏమైపోతుంది? ఉడికిపోతుంది. ఏ సిచ్యువేషన్ అయితే ఢిల్లీలో వచ్చిందో రేపు హైదరాబాద్లో అదే సిచ్యువేషన్ రాబోతున్నది. 2022-24 జస్ట్ 2 సంవత్సరాల కాలంలో 2 లక్షల తీవ్రమైన లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్తో వాళ్ళు బాధపడుతున్నారట. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారట. ఎంత భయంకరమైన ఇది! ఎవరో చెప్పట్లే, మళ్ళీ అది కేంద్రం చెప్తున్నది.